హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అందరూ లంచ్ చేశారా? లంచ్లోకి మీరు ఏం చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. ఈరోజు నేను లంచ్లోకి వచ్చేసి పుదీనా టమాటా పచ్చడి అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను. నోటికి ఏం కూర తినబుద్ధి కానప్పుడు స్పైసీగా అయితే పచ్చడి చేసుకొని తినండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఎప్పుడైనా పచ్చడి టేస్ట్ తెలియాలి అంటే వేడిగా అన్నంలో అయితే పచ్చడి ఎక్కువ వేసుకొని లైట్గా నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. లైట్గా నెయ్యి వేసుకొని, ఎప్పుడైనా నెయ్యి డామినేట్ చేయకూడదండి పచ్చడి టేస్ట్ని. లైట్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని తింటే మాత్రం ఆహా, దాని ముందు ఏ కూర కూడా సాటైతే రాదు. ఈరోజు ఎందుకో నాకు పుదీనా టమాటా పచ్చడి అయితే తినాలనిపించింది స్పైసీగా. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే పుదీనా టమాటాలు అయితే తెప్పించానండి. ఇంకా పచ్చడి అయితే చేశాను. అసలు ఎక్సలెంట్గా వచ్చిందండి. చేసిన వెంటనే వేడి వేడి అన్నంలో పెట్టుకొని అయితే తిన్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అసలు నిజంగా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకైతే నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత బాగుంది. నేను ఏ పచ్చడి చేసుకున్నా దానికి కాంబినేషన్‌గా అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటానండి. ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా పచ్చడి వేసుకున్నాను కదా! ఎగ్ ఆమ్లెట్ అయితే ఒకటి వేసుకొని అయితే తిన్నాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. పుదీనా టమాటా పచ్చడి కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. లేకపోతే మనం డైరెక్ట్‌గా పచ్చిమిరపకాయలు వేస్తే పేలుతాయండి. పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేగినాయండి. ప్లేట్‌లో తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. అదే కళాయిలోకి అయితే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేశాను. పచ్చడికి ఎప్పుడైనా మరీ పండినవి కాదు, మరీ పచ్చివి కాదండి. దోరగా ఉన్నవి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటా ముక్కలు అయితే యాడ్ చేశాను. అలాగే అందులోకైతే పుదీనా నీట్‌గా క్లీన్ చేసుకున్నది యాడ్ చేసుకుందాము. లాస్ట్ టైం మీకైతే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చూపించాను కదా! సేమ్ అదే ప్రాసెస్‌లో అయితే చేసుకోవాలండి. కొత్తిమీర ప్లేస్‌లో పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే పుదీనా అయితే వేసుకున్నాను. పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. పచ్చడి అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. పుదీనా వేసుకున్న తర్వాత అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే 1 స్పూన్ అయితే జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోకైతే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అయితే వేసుకోవాలి. నేను టమాటా ఎక్కువగానే వేసాను కాబట్టి చింతపండు అనేది లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. చాలామంది పచ్చళ్ళు అయితే ఇలాగ జీలకర్ర అనేది తాలింపులో కాకుండా పచ్చడి పట్టుకునేటప్పుడు అయితే వేసుకుంటారండి. నేనైతే తాలింపులోనే వేసుకుంటాను. తాలింపులో వేగితేనే టేస్ట్ చాలా బావుంటుంది. అందులోకైతే చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత మంచిగా మగ్గించుకోవాలండి. టమాటా, పుదీనా అనేది మంచిగా మగ్గాలి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. టమాటా, పుదీనా ఉడికేటప్పుడు అందులో అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా డ్రై అవ్వాలి. డ్రై అయ్యే వరకైతే ఉడికించుకోవాలి. అందులో ఆల్మోస్ట్ ఆకుకూరలో వాటర్ ఉంటుంది. టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మంచిగా అయితే ఉడికించుకోవాలి. టమాటాలో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయిందండి. ఈ విధంగా ఉడికించుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని అయితే కొంచెం అయితే ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాము. ఎప్పుడైనా పచ్చడనేది రోటి పచ్చడైతే టేస్ట్ చాలా బావుంటుందండి. నా దగ్గరైతే రోలు లేదు. అందుకనే నేనైతే మిక్సీలో అయితే పట్టాను. మిక్సీలో కూడా మరీ మెత్తగా పట్టుకోకుండా పేస్ట్‌లాగా బరకగా పట్టుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను మిక్సీ గిన్నె తీసుకొని అందులోకైతే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలైతే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత అందులోకైతే 10 వెల్లుల్లి రెబ్బలైతే వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. పచ్చడి టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇక్కడ మిక్సీ అయితే పట్టుకుందాము. ఇక్కడైతే మిక్సీ అయితే పట్టుకున్నాను. పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే రెడీ అయింది. అందులోకి ముందుగా ఉడికించుకున్న టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను. టమాటా పేస్ట్ వేసి మంచిగా అయితే మిక్సీ అయితే పట్టుకుందాము. యమ్మీగా ఉండే పుదీనా టమాటా పచ్చడైతే రెడీ అయిందండి. రోట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. మన దగ్గర రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీలో అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చింది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే నాకు టైం లేక మిక్సీలో అయితే పచ్చడైతే చేశానండి. నెక్స్ట్ టైం అయితే సట్టి పచ్చడైతే చేసి చూపిస్తాను. సట్టి పచ్చడి అంటే రోటితో కానీ, మిక్సీతో కానీ సంబంధం లేకుండా చేసి చేస్తారండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ఆ ప్రాసెస్‌లో చూపిస్తాను.
నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.